ఏమో ఈ శారదా, కాలనీ అమ్మలక్కలొచ్చారు. నువ్వింట్లో ఉన్నావని చెప్పనా, లేవని చెప్పి పంపించినా అంటూ అద్దం ముందు నిలబడి రెడీ అవుతున్న శారదా దగ్గరికి వచ్చాడు భర్త ప్రసాద్. ఏం పని మీద వచ్చారో కనుక్కున్నారా? లేదు శారదా, ఇప్పుడెళ్ళి కనుక్కొనొస్తాను అని ప్రసాద్ ఇంటి బయట నిలబడి ఉన్న ముగ్గురు ఆడాల దగ్గరికి వచ్చాడు. అన్నయ్య గారు, శారద ఏం చేస్తుంది? శారద ఏం చేస్తుందో మీకు చెప్పొద్దని నాకు చెప్పింది. అందుకే నేను మీకేమీ చెప్పను. కాకపోతే శారద మీరెందుకొచ్చారో తెలుసుకొని రమ్మని పంపింది. ఇప్పుడు చెప్పండి, మీరంతా మా శారద కోసం ఎందుకొచ్చారు? ఏం కావాలేంటి? అన్నయ్య గారు, మేము ఆడవాళ్ల విషయాలు మాట్లాడుకుందామని వచ్చాం. ఇదే విషయాన్ని శారదకి చెప్పి బయటికి రమ్మని చెప్పండి. వెళ్ళండి. ఓహో, ఆడాల విషయాలా? సర్లే చెల్లెమ్మ, ఇప్పుడే నేను వెళ్ళి శారదకి చెప్తానులే. శారద వచ్చే వరకు మీరంతా ఇక్కడే ఉండండి అని ప్రసాదు శారద దగ్గరికి వెళ్ళాడు. ఏ విషయం మీద వచ్చారో మీకు చెప్పారా? ఏదో ఆడాల విషయమని సుమిత్ర చెప్పింది. ఓసారి వెళ్ళి కలిసి మాట్లాడొచ్చుగా. మిగతా టైంలో వాళ్ళతో కలిసి పనికి మాలిన కబుర్లు ఎన్నో చెప్తావు. ఇప్పుడు కాలనీ వాళ్ళు వస్తే మేకప్ చేసుకుంటా అద్దం ముందు కూర్చున్నావు. తమరో ఎక్కువ మాట్లాడబాకండి, నేను వెళ్ళి మాట్లాడతాలేండి అని శారద కోడలు అనామిక బెడ్రూంలోకి వచ్చింది. అనామిక అందంగా రెడీ అయ్యి బెడ్ మీద కూర్చొని ఉంటుంది. తన ఫ్రెండ్ మాలినితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. నాకు మాత్రం ఏం తెలుసు చెప్పవే. నేను అత్తయ్య రెడీ అయ్యాము. దుమ్ము ధూళి పడకుండా గొడుగులు పట్టుకుని రోడ్డు మీద నడుచుకుంటూ షాపులను చూస్తుంటున్నాం. ఏ షాప్ దగ్గర December 31 సేల్ కనిపిస్తుందో ఆ షాప్లోకి వెళ్ళిపోయి నచ్చింది తీసుకుని వద్దామని అనుకున్నాం. వీలైతే నువ్వు కూడా వచ్చే అని చెబుతూ అక్కడికొచ్చిన అత్తగారు శారద వైపు చూసింది. మాట్లాడింది చాలు కోళ్ళ. కాలనీ ఆడవాళ్లు మన ఇంటికి వచ్చారని మీ మావయ్య చెప్పాడు. పద, ఇల్లు వాళ్ళతో మాట్లాడదాం. మాల్ని, నేను మళ్ళీ ఫోన్ చేస్తానులే. నీకు December 31 షాపింగ్ చేయాలనుంటే సూపర్ డూపర్ షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చే అని చెప్పి అనామిక ఫోన్ పెట్టేస్తుంది. పదండి అత్తయ్య, కాలనీ ఆడవాళ్ళతో మాట్లాడదాం అని అత్తగారు శారదను తీసుకుని అనామిక బయటకొచ్చింది. అత్తాకోడలిద్దరినీ చూసి ఆ కాలనీ ఆడవాళ్లు సుమిత్ర, కావేరి, శ్యామల ముగ్గురు సంతోషపడ్డారు. వారెవ్వా శారదా, ఈ లుక్లో భలే అందంగా ఉన్నావు తెలుసా. ఏ బిస్కెట్ అని అనామిక అనగానే శారద అయోమయంగా చూస్తూ ఉంటుంది. నేను నిజం చెప్తున్నాను శారదా, మహాలక్ష్మిలా ఉన్నావనుకో. ఏ క్రీమ్ బిస్కెట్. కోళ్ళ, నీ బిస్కెట్ల గోల కొంచెం పక్కనెట్టు. అసలు సుమిత్ర వాళ్ళు వచ్చిన విషయం ఏంటో చెప్పని. చెప్పు సుమిత్ర, ఏంటి సడన్గా మా ఇంటికి వచ్చారు? December 31 వస్తుంది కదా అని. నేను మాత్రం చందాలు ఇవ్వడానికి సిద్ధంగా లేను సుమిత్ర. తెలివితో ఉండి మాట్లాడుతున్నావా శారదా? December 31కి ఎక్కడైనా ఎవరైనా చందాలు కలెక్ట్ చేస్తారా? అసలు అడుగుతారా? కొంచెం కూడా బుర్రను వాడవా నువ్వు? అంటే ఏంటి సుమిత్ర గారు, మా అత్తయ్యకి బుర్ర లేదంటున్నారా? లేకపోతే బుర్ర ఉండి కూడా వాడలేకపోతున్నారని అంటున్నారా? ఏదో ఒకటి చెప్పండి. అలా సగం సగం చెప్తే ఎలా చెప్పండి? కోళ్ళ, నువ్వెక్కువగా మాట్లాడితే నేను నీకు December 31కి ఏమి కొన్నావు? సారీ అత్తయ్య అని అనామిక నోరు మూసుకుంటుంది. మన కాలనీలోని మగాళ్ళందరూ కలిసి మందు, విందు, చిందు అంటూ దావత్ చేసుకుంటున్నారు. మన ఆడవాళ్లం కూడా కూల్ డ్రింక్, విందు, పసందు అంటూ దావత్ చేసుకుందామని పాటలు పెట్టుకుని డాన్సులు కూడా వేసుకుందాం. జోస్తో జోరుగా జరుపుకుందాం శారదా, ఏమంటావు? సారీ సుమిత్ర, మేమెక్కడికి రావులే. మా ఇంటి మగవాళ్ళు ఏ చిందికి పోవడం లేదులే. మేమంతా మా ఇంట్లోనే మా పిల్లలతో కలిసి December 31ని బాగా ఎంజాయ్ చేసేందుకు ప్లాన్లు చేసుకుంటున్నాము. అందుకని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీ షాపింగ్కి వెళ్ళే పనుంది. అసలే ఏ షాపింగ్ మాల్ వాడు ఎంతెంత ఆఫర్ సేల్ పెట్టాడో ఏమో. నేను అప్పుడే చెప్పాను కదా సుమిత్ర, శారద ఇంటికి వద్దని. నువ్వే ఏదో ఒకటి చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు. ఈ టైము మన రమణి ఇంటి దగ్గర స్పెండ్ చేసినా తన అందరి కోసం ఏదో ఒకటి తీసుకొస్తానని ఒప్పుకునేది. మనకి ఏదో ఒకటి తినడానికి పెట్టేది. కడుపు నిండుగా తినేవాళ్ళం అని ఇంకా ఏదో అనబోతూ ఉండగా మధ్యలోనే శారద కల్పించుకొని ఇలా అంటుంది. నా గురించి అంతలా తెలిసినప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి, ఆ రమణి ఇంటికి వెళ్ళండి. అయినా ఇదెక్కడ దిక్కుమాలిన December 31 పార్టీ. మగవాళ్ళు మందు, చిందు, ఆడవాళ్ళు కూల్ డ్రింక్, పసందు. మరి పిల్లలు, మరి ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఏమైపోతారని వాళ్ళ గురించి ఆలోచన కూడా ఉండాలి కదా కోళ్ళ. మా అత్తయ్య చెప్పిన దాంట్లో తప్పులేదు. ఇక వెళ్ళండి. మేం మాత్రం మా కుటుంబంతో December 31ని సెలబ్రేషన్ చేసుకుంటున్నాం.
అది కాదు శారదా, నేను వీళ్ళని ఎంతో బ్రతిమలాడి ఒప్పించి తీసుకొచ్చాను. నువ్వు డిసెంబర్ 31 పార్టీకి రాలేకపోయినా పర్వాలేదు, ఏదో ఒకటి స్పాన్సర్ చేస్తావని చెప్పు శారదా. మిగతా వాళ్ళు కూడా ఒక జోష్ వస్తుంది కదా, ఒకసారి ఆలోచించు. ఇందులో అంతలా ఆలోచించేది ఏమీ లేదు సుమిత్ర గారు. ఇక మీరు వెళ్ళొచ్చు. నేను మా అత్తయ్య షాపింగ్కి వెళ్లే పనుంది. వెళ్ళండి అని అత్తాకోడలిద్దరూ చెప్పడంతో ఆ వచ్చిన ముగ్గురు శ్యామల, సుమిత్ర, కావేరి అక్కడి నుంచి అత్తాకోడలిద్దరినీ తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. అత్తయ్య పదండి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు మనం షాపింగ్ పూర్తి చేసుకుని రావాలి. లేదంటే పిల్లలు చేసే అల్లరి అంతా ఇంత కాదు. సరే కోళ్ళ, నేను మీ మామయ్యతో షాపింగ్ చేసి వచ్చిన తర్వాత మాట్లాడతానులే అని అత్తాకోడళ్ళు ఇంటి నుంచి బయటకొచ్చారు. చెరొక చిన్న గొడుగుని పెట్టుకొని అలా సరదాగా మాట్లాడుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ కనిపిస్తున్న షాపింగ్ మాల్ని చూస్తూ ఉంటారు. ఒక్కొక్క షాపింగ్ మాల్ దగ్గర ఒక్కొక్క విధంగా డిసెంబర్ 31 సేల్ ఆఫర్స్ కనిపిస్తూ ఉంటాయి వాళ్ళిద్దరికి. అవన్నీ చూస్తూ ఈ అత్తాకోడలిద్దరూ మురిసిపోతూ ఉంటారు. బట్టల షాప్లోకి వెళ్ళి వాళ్లకు నచ్చిన బట్టలు తీసుకున్నారు. చెప్పుల షాప్లోకి వెళ్ళి నచ్చిన చెప్పుల్ని తీసుకున్నారు. ఇక గాజుల షాప్కి వెళ్ళి వాళ్ళకెంతో ఇష్టమైన గాజుల్ని కొనుక్కున్నారు. దాదాపుగా ఈ అత్తాకోడలిద్దరూ అలా మాట్లాడుకుంటూ 2 గంటలకు పైగా రోడ్డు మీద తిరుగుతూనే నచ్చిన షాపింగ్ మొత్తం చేసేసి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. తీసుకొచ్చిన కవర్స్ని హాల్లోనే సోఫాలో వేసి నీరసంగా సోఫాల్లో కూలబడ్డారు. కోళ్ళ, వెళ్ళి కూల్ వాటర్ తీసుకురావే. ఇప్పుడు నా వల్ల కాదత్తయ్య, నడిచి నడిచి నా కాళ్ళు కూడా లాగుతున్నాయి. ఏమాత్రం ఓపిక లేదు, నన్ను మన్నించండి అని అనామిక చెప్తుంటే ప్రసాదు 2 వాటర్ బాటిల్స్ పట్టుకొచ్చి వాళ్ళకిచ్చాడు. అత్తాకోడలు ఆ నీళ్లు తీసుకుని తాగుతూ ఉంటారు. ఏం శారదా, డిసెంబర్ 31కి చేయాల్సిన షాపింగ్ మొత్తం అయిపోయిందా? అయిపోయిందండి. బయట ఒక్కొక్క షాపు దగ్గర ఒక్కొక్క ఆఫర్ ఉంది. భలే అనిపించింది. మీకు, పిల్లలకి, అబ్బాయికి అందరికి సరిపడా బట్టలు, చెప్పులు, గాజులు వచ్చేసాయండి. అయ్యో శారదా, నేను అబ్బాయి గాజులేసుకుంటే బాగోదు, అవి మీరే వేసుకోండి అని చెప్పగానే శారద ముఖం వాడిపోయింది. అనామిక కిలకిలా నవ్వుతుంది. సర్లే, నేనెళ్ళి స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొస్తాను అని చెప్పి ప్రసాద్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. కోళ్ళ, తినటానికి పిల్లల కోసం ఏమైనా ఎళ్ళు. సరే అత్తయ్య, మీరు కాస్త వీటిని లోపల పెట్టండి. పిల్లలకి ఆయనకి సర్ప్రైజ్ ఇద్దాం, అప్పుడు వాళ్ళు చాలా సంతోషపడతారు కదా. అలాగే లేవే, నేను ఖాళీగా ఉండడం నువ్వు చూడలేవు కదా. ఎప్పుడు చూడు ఏదో ఒక పని తీసుకొచ్చి నాకు చెప్తానే ఉంటావు అని శారదనగానే అనామిక ఏమీ మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్ళింది. పిల్లల కోసం తినటానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. శారద కొన్న వాటిని లోపలికి తీసుకెళ్తుంది. ఇక ప్రసాదు నవ్వుతూ పిల్లలిద్దరూ హరీష్ని, భవ్యని ఇంటికి తీసుకొచ్చాడు. ఇక పిల్లలిద్దరూ రావటంతోనే, నానమ్మ, నా కొత్త బట్టలు ఎక్కడున్నాయి? నా కొత్త చెప్పులు ఎక్కడున్నాయి? నా చేతికి వాచ్ ఎక్కడుంది? చెప్పు నానమ్మ, అన్నిటినీ బయటకు తీసుకురండి. అవును నానమ్మ, అన్నిటినీ తీసుకురండి. నా కోసం తీసుకున్న ఫ్రాక్తో పాటు మ్యాచింగ్ గాజులు, చెప్పులు కూడా తీసుకురండి అని గట్టిగా అరుస్తూ ఉంటారు. శారద వెంటనే హాల్లోకొచ్చింది. మీకోసం ఇవన్నీ తీసుకొచ్చామని ఎవరు చెప్పారా? మా తాతయ్య చెప్పాడు నానమ్మ అని అంటూ ఉండగా ప్రసాద్ ఇంట్లోకొచ్చాడు. అవును శారదా, దారిలో వాళ్ళకి నేనే చెప్పానులే. ఘనకార్యం చేశారులే గాని పిల్లలు, ఈరోజు రాత్రికి డిసెంబర్ 31 కదా. అవునానమ్మా, కేకులు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీంలతో పాటు వేడివేడిగా తినటానికి ఏవైనా చెయ్యండి. ఫుల్గా డిసెంబర్ 31 పార్టీ చేసుకుందాం. అవునానమ్మా, అన్ని ఏర్పాట్లు చేయండి. మనము చాలా బాగా ఎంజాయ్ చేయాలి. సరేలే పిల్లలు, అన్ని ఏర్పాట్లు చేస్తానులే. ఇప్పుడెళ్ళి మమ్మీ మీకోసం ఏవైతే చేసిందో తినండి. స్కూల్లో ఇచ్చిన హోంవర్క్లు అయి ఉంటాయి కదా, చేసుకోండి. సరే నానమ్మా అని పిల్లలు చెప్తూ ఉండగా అనామిక పిల్లల కోసం చేసిన మ్యాగీ తీసుకొచ్చి వాళ్ళకిచ్చింది. పిల్లలు సంతోషంగా ఆ మ్యాగీ తీసుకొని తింటూ ఉంటారు. ఇక అత్తాకోడళ్ళు రాత్రికి చేయాల్సిన డిసెంబర్ 31 సెలబ్రేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా సమయం గడుస్తూ రాత్రి 11 గంటలయింది. అత్తాకోడలిద్దరూ ఇంట్లోనే ఫుల్లు సౌండ్తో డీజే పెట్టారు. హరీషు, భవ్య, రమేషు, ప్రసాదులు అందరూ డాన్స్ చేస్తూ ఉంటారు. అలా గంట గడిచింది. అందరూ బాగా అలసిపోయారు. అత్తాకోడలు మాత్రం సోఫాలో కూర్చుని గోడకున్న గడియారం వంక చూస్తూ నిమిషాన్ని కౌంట్ చేస్తూ ఉంటారు. 12 గంటలయింది. సంతోషంగా
కేక్ కట్ చేసి ఒకరికొకరు పంచుకొని తింటారు. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఆ కాలనీ అంతా వినిపించేలా గట్టిగా అరుస్తారు. ఇక అందరూ కలిసి కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఈ విధంగా అత్తాకోడళ్ళు కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ని ఆనందంగా మొదలుపెట్టారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అనగనగా విజయపురి అనే ఒక పట్టణం. ఆ పట్టణంలో ఇంద్రపురి కాలనీ ఉంటుంది. ఆ కాలనీలో ఒక ఇంట్లో రమేష్, అతని భార్య అనామిక నివసిస్తూ ఉంటారు. రమేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో సాధారణ ఉద్యోగి. వాళ్ళది సాదాసీదా జీవితం. రమేష్ పక్కింట్లో సురేష్, అతని భార్య అవని ఉంటారు. సురేష్ జీవనశైలి చాలా ఆడంబరంగా ఉంటుంది. ఒకరోజు సాయంత్రం రమేష్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాడు. అతని ముఖం చాలా చిరాగ్గా ఉంది. ఏవండి, ఎందుకంత చిరాగ్గా ఉన్నారు? ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉందా? ఆఫీస్ గొడవ కాదనామిక, మన బ్రతుకు చూస్తుంటే నాకే చిరాకేస్తుంది. పొద్దున్నే ఆ సురేష్ గారిని చూశాను. వాడు కొత్తగా 60 ఇంచెస్ టీవీ కొన్నాడు. దాని డెలివరీ వాళ్ళు తెస్తుంటే కాలనీ అంతా వింతగా చూస్తున్నారు. మన ఇంట్లో చూస్తే ఆ పాత డబ్బా టీవీ. నాకే సిగ్గుగా ఉంది. దాందేముందండి, మన టీవీ బాగానే పనిచేస్తుంది కదా. వార్తలు వస్తున్నాయి, సినిమాలు వస్తున్నాయి. ఆ మాత్రం దానికి సిగ్గుపడ్డం ఎందుకు? నీకు అర్థం కాదులే అనామిక. ప్రపంచం చాలా మారిపోయింది. మన దగ్గర ఏముంది అని కాదు, మనం బయటికి ఎలా కనిపిస్తున్నాం అనేదే ముఖ్యం. సురేష్ చూడు, నాకంటే 2 ఏళ్ల జూనియర్. కానీ వాడి దర్జా చూడు. ఈరోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి పార్టీకి పిలిచాడు. నేను రానని చెప్పేశాను. ఎందుకు వెళ్ళన్నారు? పిలిచినప్పుడు వెళ్తే బాగుంటుంది కదా. ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి? నేను వేసుకునే బట్టలు చూడు, వాడేసుకునే బట్టలు చూడు. పార్టీకి అక్కడికి అందరూ కార్లలో వస్తారు. మనం ఆ పాత స్కూటర్ మీద వెళ్తే గేటు దగ్గర వాచ్మెన్ కూడా లోపలికి రానివ్వడు. మనకి ఒక కారు ఉంటే బాగుంటుంది. ఏవండి, మీరు మరీ అతిగా ఆలోచిస్తున్నారు. మనిషికి విలువిచ్చే వాళ్ళు బట్టలు, కార్లు చూడరు, మన ప్రవర్తన చూస్తారు. మనకి ఉన్నంతలో మనం తృప్తిగా ఉన్నాం. అప్పులు లేవు, ఆందోళన లేదు. అది చాలదా మనకి? ఆపనమిక, నీ వేదాంతం. ఉన్నంతలో ఉండటం అనేది చేతకాని వాళ్ళు చెప్పుకునే మాట. నాకు ఆ సురేష్లా బ్రతకాలనుంది. ఈరోజే నిర్ణయించుకుంటున్నాను. మనం కూడా కారు కొనాలి. కొంటానంతే. కారా? మనకా? ఏవండి, మీ జీతం ఇంటి ఖర్చులకే సరిపోవడం లేదు. ఇప్పుడు కారు కొంటే పెట్రోల్కి, రిపేర్లకి డబ్బెక్కడి నుంచి వస్తుంది? అదే నీకు తెలియని బిజినెస్ సీక్రెట్. ఈఎంఐ నెల నెలా కొంచెం కొంచెం కడితే చాలు. కారు మన ఇంటి ముందు ఉంటుంది. ఒక 5 లక్షల పర్సనల్ లోన్ తీసుకుంటాను. కొంత కార్కి డౌన్ పేమెంట్ కట్టి మిగతా డబ్బుతో మన ఇంట్లోకి కొత్త సోఫా సెట్టు, పెద్ద టీవీ ఇవన్నీ కొనుక్కుందాం. వద్దండి, అప్పు చేసి దర్జాపోవడం ఎందుకు? నెలకొచ్చే జీతంలో సగం ఈఎంఐలకి పోతే మనం తినేదేంటి? రేపేదైనా అనారోగ్యం వస్తే పరిస్థితి ఏమిటండి? నువ్వెప్పుడు ఇలాగే అశుభంగా మాట్లాడుకు. సురేష్ కూడా అలాగే కొంటున్నాడు. వాడు మేనేజ్ చేయగలేంది నేను చేయలేనా? సమాజంలో గౌరవం కావాలంటే ఈ మాత్రం రిస్క్ చేయాలి. రేపు బ్యాంకు వాడికి ఫోన్ చేస్తున్నాను, అంతే. అనామిక ఎంత చెప్పినా రమేష్ వినలేదు. మరుసటి రోజే లోన్ ప్రాసెస్ మొదలుపెట్టాడు. వారం రోజుల్లో ఇంటి ముందు ఒక కొత్త కారు వచ్చి నిలబడింది. ఇంట్లో కొత్త సోఫాలు, పెద్ద టీవీ కూడా వచ్చాయి. రమేష్ ముఖంలో ఒక వెలుగు వచ్చింది. కానీ అనామిక ముఖంలో మాత్రం ఆందోళన పెరిగింది. ఒక ఆదివారం ఉదయం, హే రమేష్, కంగ్రాట్స్, కారు అదిరిపోయింది. ఏ మోడల్? థ్యాంక్ యూ సురేష్, ఇది టాప్ మోడల్. నీ కారు కంటే కొంచెం లేటెస్ట్ వర్షన్. ఫీచర్స్ అన్నీ చాలా బాగున్నాయి. గ్రేట్. చూసావా, లైఫ్ అంటే ఇలా ఉండాలి, ఎంజాయ్ చేయాలి. అన్నట్టు ఈ వీకెండ్ మనం ఒక టూర్ ప్లాన్ చేద్దామా? ఊటీకి వెళ్దాం. నా కారులో నేను, నీ కారులో నువ్వు. ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేద్దాం. ష్యూర్, తప్పకుండా వెళ్దాం. లోపల నుంచి అనామిక ఇదంతా వింటుంది. ఆమె బయటకొచ్చి రమేష్ని పిలిచింది. ఏమండి, ఒకసారి ఇలా రండి. ఒక్క నిమిషం సురేష్ అని సురేష్తో చెప్పి లోపలికి వెళ్ళాడు. ఏంటనామిక, సురేష్ ముందిలా పిలవటం అవసరమా? ఊటీ టూర్ అని మాటిచ్చేశారు. చేతిలో డబ్బులున్నాయా? మొన్న కారు ఇన్సూరెన్స్ కట్టడానికే నా దగ్గరున్న బంగారు గాజులు తాకట్టు పెట్టారు. ఇప్పుడు టూర్కి వెళ్తే కనీసం 20,000 ఖర్చు అవుతుంది. ఆ డబ్బు ఎక్కడిది? క్రెడిట్ కార్డు ఉంది కదా, దేనికైనా భయమే నీకు. క్రెడిట్ కార్డుతో గడుపుతానులే. వచ్చే నెల బోనస్ వస్తుంది, అప్పుడు కట్టేద్దాం. వచ్చే నెల బోనస్ వస్తే అప్పుడు ఇంటి అద్దె, కార్ లోన్ కట్టాలి. ఈ క్రెడిట్ కార్డు బిల్లు మీద వడ్డీలు పడితే తీర్చడం మన తరం కాదు. దయచేసి సురేష్తో పోటీ పడకండి. వాళ్ళ స్థాయి వేరు, మన స్థాయి వేరు. స్థాయి అనేది పుట్టుకతో రాదనమిక, మనం దాన్ని సృష్టించుకోవాలి. సురేష్ ముందు డబ్బులు లేవు, రాను అని చెప్తే నా పరువేం కావాలి? వాడు నన్ను చులకనగా చూస్తాడు. నేను వెళ్తున్నాను, అంతే.
రమేష్ మొండిగా ఊటీ టూర్ ప్లాన్ చేశాడు. క్రెడిట్ కార్డ్ పరిమితికి మించి వాడేశాడు. టూర్ అంతా బాగానే జరిగింది. ఫోటోలు దిగారు, సోషల్ మీడియాలో పెట్టారు. అందరూ రమేష్ లైఫ్ సూపర్ అని కామెంట్స్ పెట్టారు. అది చూసి రమేష్ మురిసిపోయాడు. కానీ అసలు కష్టాలు అక్కడి నుంచే మొదలయ్యాయి. ఓ 2 నెలలు గడిచాయి. ఏవండి, పాలవాడు డబ్బులు అడుగుతున్నాడు. కిరాణా కొట్టతను కూడా ఇకపై అప్పు ఇవ్వనన్నాడు. కారు ఈఎంఐ బౌన్స్ అయిందని మెసేజ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ మాటికి రమేష్ తల పట్టుకుని సోఫాలో కూర్చొని, నాకు ఏం అర్థం కావడం లేదు అనామిక. ఆఫీస్లో కూడా ఒత్తిడి పెరిగింది. ప్రమోషన్ వస్తుందనుకున్నాను, కానీ రాలేదు. ఆ క్రెడిట్ కార్డు వాళ్ళు రోజుకి 10 సార్లు ఫోన్ చేసి నా ప్రాణం తీస్తున్నారు. నేను ముందే చెప్పాను కదండి, మనకి ఆర్భాటాలు వద్దని. ఇప్పుడు చూడండి, మనశ్శాంతి లేకుండా పోయింది. కనీసం ఆ కారు అమ్మేద్దామా? కొంత భారమైనా తగ్గుతుంది. కారు అమ్మటమా? కొని 3 నెలలు కూడా కాలేదు. ఇప్పుడు అమ్మితే కాలనీలో నా పరువేం కావాలి? ఆ సురేష్ గాడు చూసి నవ్వడా? స్తోమత లేనివాడు కొన్నాడు, ఇప్పుడు అమ్ముకుంటున్నాడు అని హేళన చేయడా? ప్రాణం పోయినా పర్లేదు గాని కారు మాత్రం అమ్మను. ఇంకొక పర్సనల్ లోన్ యాప్ చూశాను, అందులో తీసుకొని ఈ నెల గడుపుతానులే. అప్పు మీద అప్పు. ఇది ఊబండి, ఇందులో కూరుకుపోతాం. దయచేసి నా మాట వినండి. సురేష్ ఏమనుకుంటే మనకేంటి? మన బ్రతుకు మనది. నువ్వు నోర్మి, నాకు తెలిసి ఏం చేయాలో. రమేష్ మళ్లీ అప్పు చేశాడు. అధిక వడ్డీకి బయట వడ్డీ వ్యాపారుల దగ్గర కూడా చెయ్యి చాచాడు. బయటకు మాత్రం దర్జాగా కారులో తిరుగుతున్నాడు. కాని లోపల భయంతో సగం చచ్చిపోయాడు. ఏ ఫోన్ మోగినా ఉలిక్కిపడే పరిస్థితి వచ్చేసింది. ఓ రోజు రాత్రి సమయం అనామిక, రమేష్ భోజనం చేస్తున్నారు. బయట పెద్ద గొడవ. ఏంటి గొడవ? ఆ సురేష్ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పార్టీలు పాటలే కదా ఉండేవి. ఈరోజేంటి అరుపులు వినిపిస్తున్నాయి? ఎవరో గట్టిగా అరుస్తున్నారు. పదండి చూద్దాం. ఇద్దరూ బయటకొచ్చారు. సురేష్ ఇంటి ముందు ఒక పోలీస్ జీప్, కొంతమంది వడ్డీ వ్యాపారులు, బ్యాంకు రికవరీ ఏజెంట్లు నిలబడి ఉన్నారు. కాలనీ జనమంతా అక్కడ పోగయ్యారు. ఏమైంది? సురేష్ ఇంటికి పోలీసులు ఎందుకొచ్చారు అని అనుకుంటూ రమేష్ ఆ గుంపులోకి వెళ్ళాడు. అక్కడి దృశ్యం చూసి షాక్ అయ్యాడు. ఎప్పుడూ దర్జాగా సూటు బూటులో ఉండే సురేష్ చిరిగిన బట్టలతో తల వంచుకుని నిలబడి ఉన్నాడు. ఆ పక్కన అవని ఏడుస్తుంది. ఇంట్లో ఉన్న సామాన్లను రికవరీ ఏజెంట్లు బయటపడేస్తున్నారు. ఏమయ్యా సురేషు, గొప్పలు చెప్పి నా దగ్గర 10 లక్షలు తీసుకున్నావు, వ్యాపారంలో పెడుతున్నాను అన్నావు. తీరా చూస్తే జలసాలకు తగలేశావు. ఇప్పుడు డబ్బులు లేవంటే ఎలా కుదురుతుంది? ఈ ఇల్లు కూడా బ్యాంకులో తాకట్లో ఉందని తెలిసింది. నువ్వు ఎంత పెద్ద మోసగాడివో ఇప్పుడు అర్థమైంది. సురేష్, నీ మీద ఇప్పటికీ 3 చెక్ బౌన్స్ కేసులున్నాయి. మర్యాదగా స్టేషన్కి రా. సార్, ప్లీజ్ సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి. నా పరువు తీయకండి, నేను కట్టేస్తాను. పరువా? నీకు పరువు కూడా ఉందా? ఊరందరి దగ్గర అప్పులు చేసి ఆడంబరంగా బ్రతకడం బరువా? నీ కారు, నీ బట్టలు, నీ పార్టీలు అన్నీ అరువు తెచ్చుకున్నవే కదా. నీది అరువు తెచ్చుకున్న జీవితమేగా. సొంత డబ్బు 1 రూపాయి లేదు, బిల్డప్ మాత్రం కోట్లల్లో ఉంది. రమేష్ ఆ మాటలు విని వణికిపోయాడు. అరువు తెచ్చుకున్న జీవితం, ఈ మాట తన గుండెలో గుణపంలా దిగింది. సురేష్ పరిస్థితి చూస్తుంటే తన భవిష్యత్తు అద్దంలో చూసుకున్నట్టు అనిపించింది. పోలీసులు సురేష్ని జీపులో ఎక్కించుకుని తీసుకువెళ్లారు. అవని గడపలో కూలబడి రోదిస్తుంది. కాలనీ వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. చూశారా, ఎంత దర్జాగా ఉండేవాడు, అంతా ఉత్తుత్తుదే అన్నమాట. అప్పు చేసి ఆర్భాటాలకి పోతే ఇలాగే ఉంటుంది. ఉన్నంతలో తినిపడుకోక ఈ షోకులెందుకు? రమేష్, అనామిక మౌనంగా తమ ఇంట్లోకొచ్చారు. రమేష్ సోఫాలో కూలబడ్డాడు. అతనికి చెమటలు పడుతున్నాయి. అనామిక అతనికి నీళ్లు తెచ్చిచ్చింది. అనామిక, చూసావా? చాలా బాధగా ఉంది, కానీ భయంగా కూడా ఉంది. మనం కూడా అదే దారిలో వెళ్తున్నాం కదా. నిజమే అనామిక, సురేష్ నాకు ఆదర్శం అనుకున్నాను. వాడి లైఫ్ స్టైల్ చూసి అసూయపడ్డాను. కానీ అది ఆనందం కాదు, ఒక ఉచ్చు అని నాకిప్పుడే అర్థమైంది. సమాజం ముందు వాడి దోషులు నిలబడ్డాడు. ఆ వడ్డీ వ్యాపారి అన్న మాటలు నా గురించి అన్నట్టుగా ఉన్నాయి. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, మనం జాగ్రత్త పడదాం. అవును, ఈ క్షణమే నిర్ణయం తీసుకున్నాను. రేపు ఉదయమే ఈ కారు అమ్మేస్తాను. ఎంతొస్తే అంత బ్యాంకులో కట్టేస్తాను. నిజంగానే అండి? నిజంగానే అనామిక. కారు పోతే పోయింది, మనశ్శాంతి ముఖ్యం. ఈ కొత్త టీవీ, సోఫాలు ఇవి కూడా అమ్మేద్దాం. మన పాత జీవితమే బాగుంది. తక్కువ జీతమైనా రాత్రి హాయిగా నిద్రపోయేవాళ్ళం. నలుగురు ఏమనుకుంటారు అని భయపడి బ్రతకటం నరకం. నలుగురు మన కష్టంలో పాలు పంచుకోరు, మన అప్పులు తీర్చరు. నాకు ఈ మాట చాలండి. మనం కష్టపడదాం, ఉన్న అప్పులు తీర్చేద్దాం, మళ్ళీ ఆనందంగా బ్రతుకుదాం. మరుసటి రోజు ఉదయం రమేష్ తన కారు అమ్మకానికి పెట్టాడు.
కాలనీలో కొందరు అడిగారు, ఏమిటి రమేష్ గారు, కొత్త కారు అప్పుడే అమ్మేస్తున్నారు, ఏమైంది? నా స్తోమతకు మించిన భారమైంది సార్, నడపలేకపోతున్నాను, అందుకే అమ్మేస్తున్నాను. ఆర్భటం కంటే ప్రశాంతత ముఖ్యం కదా. ఆ సమాధానం విన్న ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు, కానీ గౌరవంగా చూశాడు. నిజమే సార్, ఆ ధైర్యం అందరికీ ఉండదు, మంచి పని చేశారు. ఆ రోజు మధ్యాహ్నం అనామిక కారు అమ్మిన డబ్బుతో సగం అప్పు తీరిపోయింది. సోఫాలు టీవీ అమ్మగా వచ్చిన డబ్బుతో క్రెడిట్ కార్డు అప్పులు కట్టేశాను. మంచి పని చేశారండి, ఇక మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఒక నెల తరువాత అనామిక, రమేష్ ఇద్దరూ ఇంటి అరుగు మీద కూర్చొని చాయ్ తాగుతూ ఉన్నారు. అనామిక, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? కారు లేదు, పెద్ద టీవీ లేదు. చాలా హాయిగా ఉందండి. నేను రాత్రి మీరెంత గాఢంగా నిద్రపోయారో గమనించారా? ఆ నిద్ర ₹1,00,00,000 ఇచ్చినా దొరకదు. అవుననామిక, ఆ సురేష్ సంఘటన నా కళ్ళు తెరిపించింది. మనం ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. మన కోసం మనం బ్రతికితే చాలు. అరువు తెచ్చుకున్న జీవితం ఎప్పుడైనా కూలిపోతుంది. సొంత పునాదుల మీద కట్టుకున్న జీవితమే నిలబడుతుంది. అంతలోనే పక్కింటికి కొత్తగా ఎవరో అద్దెకొచ్చారు. ఆ కొత్త వ్యక్తి ఖరీదైన బైక్ మీద వచ్చి దిగాడు. అతని చేతిలో కొత్త ఐఫోన్ ఉంది. హలో అండి, నా పేరు కార్తీక్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఈ బైక్ మొన్నే కొన్నాను, ఈఎంఐలేండి. లైఫ్ని ఎంజాయ్ చేయాలి కదా. అనామిక, రమేష్ ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. పాపం, ఇతను కూడా మరో సురేష్లా మారుతున్నాడు. దేవుడా, ఇతనికి కూడా త్వరగా జ్ఞానోదయం కలిగించు అని రమేష్ మనసులో అనుకున్నాడు. కాని పైకి మాత్రం, కంగ్రాట్స్ బాబు, జాగ్రత్తగా ఉండు, లైఫ్ని ఎంజాయ్ చేయి, కానీ అప్పులతో కాదు. ఆ సాయంత్రం సూర్యుడు అస్తమిస్తూ ఉండగా రమేష్ ఇల్లు చిన్నగా ఉన్నా అందులో వెలుగుతున్న దీపం మాత్రం చాలా ప్రకాశవంతంగా, ప్రశాంతంగా వెలుగుతుంది. పక్కవారిని చూసి మన జీవితాన్ని మార్చుకోకూడదు. అప్పు చేసి పొందే ఆనందం తాత్కాలికం, దానివల్ల వచ్చే బాధ మాత్రం శాశ్వతం. మనకున్న దానిలో తృప్తిగా బ్రతకటమే నిజమైన ఐశ్వర్యం. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.